एकदम వేరే లెవెల్ ఫీలింగ్ ఉన్నది. జస్ట్ అలా స్నానం చేసి జై శివరాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాదవ్ శ్రీకాంత్ బ్లాగ్స్. సో ఇవాళ డే 1 100 days ఛాలెంజ్లో డే 1. సో ఐ నౌ జస్ట్ స్టార్టెడ్ దిస్ వ్లాగ్. ఇప్పుడు ఈ వ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక చెస్ట్ వర్కౌట్ చేస్తా. చెస్ట్ వర్కౌట్ చేసి కొంచెం స్ట్రెంత్ వర్కౌట్ చేస్తా. సో లెట్స్ గో డూ దిస్. ఓకే. సో ఇప్పుడు నేను నా గోల్ మీద చాలా ఫోకస్ ఉన్నా బాయ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిస్ట్రాక్షన్స్ టు డిస్ట్రాక్ట్ మీ. సో ఫస్ట్ నా గోల్, తర్వాత నేను మిగతాయి. ఫస్ట్ నా ఫ్రీడమ్, ఫస్ట్ నేను ఎంచుకున్న నా దారి, ఇవన్నిటిని కంప్లీట్ చేసిన తర్వాతనే ఐ స్టెప్ టు మూవ్ అనదర్ వన్. సో ఇప్పుడైతే గోల్ మీద ఫోకస్ ఉన్నది, ఫుల్ ఫోకస్తో ఉన్నా. అండ్ మీకు కూడా చెప్తున్నా, మీరు కూడా మీ గోల్ మీద తొందరగా ఫోకస్ పెట్టండి. అండ్ మీరు కూడా చేయండి. అండ్ లైఫ్ మీద ఎక్దమ్ స్ట్రగుల్ చేయండి, ఫుల్ కష్టపడండి. అండ్ లైఫ్ని ఒక బెటర్ పొజిషన్లో పెట్టండి. సో చూడండి ఈ బ్లాగ్ని. అండ్ ఈ జర్నీని ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. 100 days ఛాలెంజ్, అక్కడ దాకా వెళ్ళాలి. కష్టం కానీ చేయాలి, తప్పదు, మాట ఇచ్చిన. సో ఐ విల్ బి ఆనెస్ట్, ఐ విల్ కంప్లీట్ మై ఛాలెంజ్. ఐ విల్. ఇట్స్ మై ప్రామిస్ టు యూ ఆల్. జై శివరాయ్. సో మా వర్కౌట్ ఈస్ డన్. సో బాయ్, ఏం లేదు, డైలీ కష్టపడండి, డైలీ ప్రోగ్రెస్ని పెంచండి. అండ్ డైలీ ఫుల్ మోటివేట్తో, ఫుల్ ఈగోతో, ఫుల్ కాన్ఫిడెన్స్, ఫుల్ యాటిట్యూడ్తో వర్కౌట్ చేయండి. అండ్ ఏ పనిలో కూడా మీరు ఏ పని చేసినా, మీరు ఏ పని జాబ్ చేయలేకున్నా, ఎన్నన్నా కానీ ఫుల్ కాన్ఫిడెన్స్తో చేయండి. ఒక్కరోజు సక్సెస్ వస్తుంది, బాయ్, గట్టిగా వస్తుంది. ఆ నమ్మకం నాకు కూడా ఉన్నది. సో నేను కూడా అదే వేలో ఉన్నా. సో లెట్స్ గో, కలిసి చేద్దాం, కలిసి మోటివేట్ అవుదాం, కలిసి గోల్ని అచీవ్ చేద్దాం, సరేనా? సో లెట్స్ గో. వెరీ వి లైట్. మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు వెళ్తున్నా ఇంటికి. సో నడండి, లెట్స్ గో అండ్ టేక్ అ మీల్. ఇట్స్ అ మీల్ టైం బడి. సో హలో గాయస్, నేను మా ఫ్రెండ్ గారితో వెళ్తున్నా పోచంపాడ్ ఫర్ జస్ట్ సే కొంచెం లొకేషన్ దగ్గర వెళ్తున్నాం. అక్కడ మంచి లొకేషన్ ఉన్నది కదా, మైండ్ రిలాక్సింగ్ కోసం వెళ్తున్నా. సో వాడు ఆ రాగానే ఇక బయలుదేరుతా అనుకోండి. అటు పవర్ బ్యాంక్ తెస్తున్నాడు, ఫోన్లో ఓన్లీ 14% ఛార్జింగ్ ఉన్నది. ఆ రాగానే వెళ్ళిపోతాం. బైక్ తీసుకొని రెడీ ఉందా నేను, ఏమంటారు? వెళ్దాం. కొంచెం మంచిగా ఒక పీస్ దగ్గర పోయి, మస్తు పీస్ఫుల్ ప్లేస్ దగ్గర పోయి రిలాక్స్ అవుతాం. లెట్స్. నా బండిలో పెట్రోల్ లేదురా అన్న అడిగి, అరే బండ్లో పెట్రోల్ లేదురా ఎట్లారా అని చెప్తే ఆడేమన్నాడంటే, రా మామ చూసుకుందాం అన్నాడు. ఇక సరే అనుకుంటా, ఇక ఇక వెళ్తున్నాం. పవర్ బ్యాంక్ తెచ్చుకొని వెళ్తున్నాం పోచంపాడ్ చౌరస్తాలో. మా ఫ్రెండ్ గారు వాటర్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాడు షాప్లో. సన్సెట్ అది కొడుతున్నాయి. నేను బ్లాక్ స్పెడ్స్ పెట్టుకున్నా కాబట్టి నేను ఏర్పడతాను. సో హలో బాయ్స్, నేనైతే చేరుకున్నా SRSP. చూడొచ్చు లొకేషన్. ఐ డ్రాప్ దిస్ లొకేషన్ ఫర్ యూ గాయ్స్. ఇక్కడ చాలామంది వస్తారు ఆల్రెడీ, ఇక్కడ చాలామంది ఉన్నారు. వచ్చి కొంచెం ఇలాంటి వ్యూ చూసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలన్నా కొంచెం మైండ్ని రిలాక్స్ చేసి, సోల్ని కొంచెం సాటిస్ఫై చేసి, లేదా స్నానం చేసి ఆ నదిలో దుంకి జస్ట్ చిల్ బ్రో, అంతే. దీని తర్వాత చూసుకోవాలి ఏదైనా వర్క్ చేయాలంటే. కానీ స్పాట్ చాలా హైలైట్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇక్కడికి వెళ్ళి రావాలా, అక్కడ ఒకటి ఆల్రెడీ ఒకటి ఉంది కదా, అది ఏమవుతుంది స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ నుంచి కొంచెం ఇటు వస్తే ఇట్లా లోపల పోవడానికి ఈ ప్లేస్ ఉంటుంది. ఎట్లుంటుంది ఇక్కడ వచ్చి ఇక్కడికి వెళ్ళి దిగి అడుగువాలి. వా ఎక్దమ్ కూల్ సన్సెట్ ఉన్నది. ఇప్పుడు చూపెడతాం. అది కనిపిస్తుందా వచ్చి మీకు అందరు స్నానం ఇస్తున్నది.
సూర్యుడు కూడా ఎంత క్రేజీగా నడుతున్నాడు కదా. సో లెట్స్ గో. బై ద వే కింద పోదాం, కింద పోయి మాట్లాడదాం. పవర్ బ్యాంక్ తీసుకోవడం మర్చిపోయినా బ్రో. పవర్ బ్యాంక్ తీసుకుంటా. అయినా ఇక్కడి దారి కొంచెం చాలా ఆడుంటుంది దిగడానికి. జారిపోతాం ఒకవేళ బరబ్బర్ కాళ్ళు పెట్టకపోతే. చూస్తుంది కొంచెం మెల్లగా నడాలి, చూసుకుంటే నడాలంతే. జాగ్రత్తగా కాళ్ళు పెట్టి మిత్రమా, లేకపోతే పడి తల పుర్రలు పగిలిపోతాయి. ఇక్కడ లేకపోతే లెగ్ డ్యామేజ్. స్లోలీ హాయ్. सामने 1000 रुपया रे ఫైనలీ. ఇదిగో ఇక్కడ రాగానే ఒక చేప భయానక చచ్చిపోయింది ఇక్కడ బయట వచ్చి. లుక్ ఎట్ దిస్. దీని స్మెల్ మొత్తం ఎక్దమ్ డేంజర్ వస్తుంది బాయ్. చిన్న చేప కూడా కాదు, చాలా పెద్ద చేప. మొత్తం పురుగులు పట్టినాయి దానికి. అంత పెద్ద సాగరం అది, చాలా పెద్దది. ఒకసారి చూడండి ఇందులో ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయో ఏమో కదా. చూడండి, ఎవరు కేర్ చేయలేదు. బయట వచ్చింది చనిపోయింది, లేకపోతే మత్స్యకారులు వచ్చి దాన్ని బయట పడేసినారేమో నాకు తెలిసి. వేరే లెవెల్ ఉంది కానీ పుష్టావు నాకు. ఇక్కడ ఒకటి ఉన్నది, దీని మీద స్విమ్మింగ్ కూడా చేయొచ్చు మంచిగా. దీనికి సపోర్ట్ తీసుకో. స్విమ్మింగ్ రాను వాళ్ళకి పెడతాం. ఇది అచ్చా రే పక్క. పిల్లలైతే ఫుల్ ఏం చేస్తున్నారు బై ఫ్యామిలీతో వచ్చి. మనం కూడా చేద్దాం మరి, మనం కూడా స్నానం చేద్దామంటారు, పోదామంటారు దీని లోపల. ఏ రూట్ ఇదే రోడ్. మేము ఎప్పుడు కూడా స్నానం ఇంట్లోకి వెళ్ళి అక్కడ దాకా పోయి చేస్తాం. ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి పోదామంటారు లోపల. ఏమంటారు? దిగరు ఇక చాలా. గాయ్స్, ఇది మన పోచంపాడు వ్యూ. एकदम వేరే లెవెల్ ఉంటుంది, క్రేజీ. ఇంకా లోపల వెళ్తే మునిగిపోతా అందుకొరకు ఇక్కడే ఆగినాయి ఇక. సో చలో. సో భాయ్ ఇప్పుడే రివర్లోకి వెళ్ళి బయట వచ్చిన. ఎక్దమ్ వేరే లెవెల్ ఫీలింగ్ ఉన్నది. జస్ట్ అలా స్నానం చేసి ఒక గంట 2 గంటల సేపు మస్తు ఈత కొట్టి జస్ట్ ఇక్కడ వచ్చి కూర్చున్న. మౌడు చూడండి అక్కడ ఈత. అక్కడ బ్రూస్ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు, చేతుల బీర్లు పట్టుకొని. వేరే లెవెల్ ఉన్నది కానీ ఫీలింగ్. ఆహా, చాలా లోపల పోయి ఉండే, చాలా లోపల. ఫోన్ తీసుకోవాలి ఎందుకంటే కొంచెం రిస్క్ ఉంటుందని. వాట్ ఏ ఫీలింగ్ బాయ్. ఆల్రెడీ కొంతమంది వస్తున్నారు ఇక్కడ. Now this is something like a heaven bhai. Heaven. So hello guys, freshly మేము మస్త్ స్నానం చేసి ఇక వెళ్తున్నాం ఇంటికి. వా వావ్, లెట్స్ గో టు హోమ్ బడి. ఇక్కడ చూడండి ఒకసారి శంఖలు ఎంత ఉన్నాయి. అండ్ మిస్ యూ.